మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ప్రేమ ఉందా, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ప్రేమ ఉందా? నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు ఎక్కువ పొగుడుతారా, పవన్ కళ్యాణ్ ఎక్కువ పొగుడుతారా? ఈ విషయం జనాలకి తెలియాలి, అటు మోడీ గారికి తెలియాలి. అందుకే ఏం చేసిరంటే ప్రజాగలం పేరుతో ఒక సభ పెట్టడం జరిగింది, ముగ్గురు కలిసి. అయితే నరేంద్ర మోడీ గారిని రప్పించిర్రు, వీళ్ళు సభ పెట్టిర్రు ప్రజాగలం. వీళ్ళంతా పొత్తుతో కలిసి ముందుకెళ్తున్నారు, ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు కదా. అయితే పేరుకే ప్రజాగలం, అక్కడ ఎక్కడ సభ మొత్తంలో ప్రజల గలం ఒక్కసారి కూడా వినిపించింది లేదు. ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఒక్కటి ప్రస్తావించింది లేదు. ఆ సభ మొత్తం జరిగింది ఏంటంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు, ఒకరితో ఒకరు యుద్ధమే చేసిరని చెప్పాలి. ఏ విషయంలో యుద్ధం జరిగిందంటే మోడీ గారిని పొగడడంలో, మోడీ గారికి భజన చేయడంలో. చంద్రబాబును మించి పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ మించి చంద్రబాబు, ఒక చిన్నపాటి ఒక యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళిద్దరిలో ఎవరు బాగా పొగిడిర్రు అనేది మీరు కామెంట్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అందులో ఆ సభలో వీళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద చేసే కామెంట్స్ ఏవైతే ఉంటాయో, ఏపీకి రాజధాని లేకుండా చేసిర్రు అని ప్రతిరోజు కామెంట్ చేస్తూ ఉంటారు. మరి ఆ రాజధాని గురించి ప్రధానమంత్రి మోడీ సమక్షంలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు మాట్లాడలేదు? ఒక్క ముక్క కూడా రాజధాని గురించి ఎందుకు మాట్లాడలే? ఎందుకంటే ఆ రాజధానికి అప్పుడు శంకుస్థాపన చేసి వెళ్ళిందే మోడీ గారు కదా. అదే మోడీ గారు ఇప్పుడు వచ్చినప్పుడు రాజధాని గురించి ఎందుకు మాట్లాడలే? ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి మీద మీరు చేసే రాజధాని విమర్శలు ప్రతిరోజు చేస్తూనే ఉంటారు. మోడీ సమక్షంలో మాట్లాడుంటే దానికి ఇంత బలం చేకూరు ఉండేది కదా. వైజాగ్ స్టీల్ ప్రైవేట్ పరం చేయడం గురించి ఎందుకు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు? పోలవరంకి నిధులు కావచ్చు, జాతీయ హోదా కావచ్చు, అవి కూడా ఎందుకు మాట్లాడలేదు? ఆంధ్రప్రదేశ్ సమస్యలకు సంబంధించి ఏ ఒక్క మాట కూడా మాట్లాడకుండా దానికి ప్రజాగలం అని పేరు పెట్టి అందులో ప్రజల గలం అనేది ఏమాత్రం వినిపించకుండా కేవలం నరేంద్ర మోడీ గారి మీద నాకెక్కువ ప్రేమ ఉందంటే నాకెక్కువ ప్రేమ ఉందని నిరూపించుకోవడం కోసం, నేనెక్కువ భజన చేస్తా అంటే నేనే ఎక్కువ భజన చేస్తా అని నిరూపించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు పోటీ పడి మరి భజన చేసినట్టు, పోటీ పడి మరి పొగిడినట్టు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతుని కానీ వాళ్ళ సమస్యల్ని కానీ వినిపించినట్టు ఎక్కడా అనిపించలేదు అని అందరూ ఇదే అనుకుంటున్నారు. మీరు కూడా ఇదే అనుకుంటే మీ అభిప్రాయం కామెంట్స్లో కామెంట్ చేయండి.